ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దారి తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులతో దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అన్యజనులు ఆచరించినట్లు మీరు ఆచరించకూడదు అని క్లియర్గా ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటున్నటువంటి మనము, ఇదిగో క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మన జీవితంలో, క్రీస్తును ధరించుకున్నటువంటి మన జీవితంలో, దేవుని యొక్క మార్గాల్లో నడవాల్సినటువంటి మనము తెలిసి కూడా అన్యజనుల యొక్క మార్గాల్లో మనం నడుస్తున్నాము. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అన్యజనులు చేస్తున్నటువంటి మార్గాల్లో మీరు ఆచరించొద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇకనైనా మనము మేలుకొని దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి మనము అన్యులు ఆచరించు వాటిని ఆచరించకూడదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.